మనిషికి ఏం కావాలి? మంచి మాట కావాలి. అటువంటి మాట పుష్కలంగా ఆయన దగ్గర ఉండేది. మనం చెప్తాం కదా, కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మనిషికి వాక్కే భూషణం. ఆభరణాలు కాదు, మంచి స్నానం కాదు, మంచి సుగంధ ద్రవ్యాలతోటి కాదు ఇది అని చాలా సంవత్సరాల క్రితమే చెప్పిన వ్యక్తి. అంటే వాగ్భూషణం అంటే మనిషి యొక్క నాలెడ్జ్, మనిషి యొక్క ఇన్ఫర్మేషన్, మనిషి ఎక్కడైనా వెళ్తుంటే ఆయన యొక్క ఆరా, అవన్నీ కూడా ఇప్పుడు గౌతమ బుద్ధుడు వెళ్తుంటే ఆయన యొక్క ఆరా అంటాం కదా, మన హ్యాలో, అది 8 కిలోమీటర్లు వ్యాపించేదట. 8 కిలోమీటర్లు. అటువంటి పెద్దనాన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. మనం సూర్యుని ముందు దివిటి పెట్టినట్లే మనం.